మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎక్కిరు బస్సు? 2016లో పోయినాము. న్యూ ఇయర్ కి అరుణాచలం పోయినాం. కాకపోతే గిరి ప్రదక్షిణ చేయలేదు నేను. బస్సు ఆటో ఎక్కినాం. పరిస్థితి పెద్ద సమస్య వచ్చి పడిందే. అక్కడ ఇక్కడ పెళ్ళైతే వాడు తప్ప తిందామా? జాతి రత్నాలు రా మీరు. ఇక్కడ కొండ ఎక్కితే మొత్తం అరుణాచలం కానొస్తుంది కదా, అందుకోసం తిప్పల వాళ్ళు ముడిపోతున్నాం. A few moments later. రత్నాలు చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఇదంతా మంచి జరగాలి, నేను కోరుకునే కూడా జరగాలని మొక్కండి ప్లీజ్. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే మేము అరుణాచలం పోతున్నాం, అందుకోసమే రెడీ అవుతున్నా. ప్యాకింగ్ని స్టార్ట్ చేయాలా, అంతకన్నా ముందు చిన్నది ఇంట్లో ఒక షూట్ ఉంది, దానికోసం రెడీ అవుతున్నాను అనమాట. అండ్ మేము బస్సులో పోతున్నాము. మాకు 3:30కి ఏమో బస్సు ఉంది, రేపు పొద్దున దిగుతాం. సో ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మస్తు రోజుల తర్వాత బస్సులో పోతున్నా, అందుకోసమే నా ప్యాకింగ్ అంతా చూపిస్తా. మా ఆయన బయటకు పోయిండు, వచ్చే వరకల్లా మనం రెడీ అవుదాం, సరేనా? సో ఫస్ట్ ఇంట్లో ఉన్నా సరే బయటకు పోయినా సరే నేను ఎప్పుడు మీకు చెప్పేది సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. మనందరి కోసం డాక్టర్ షీట్స్ వాళ్ళు సిరమైడ్ అండ్ విటమిన్ సి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ని మన కోసం ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాను, సో నేను దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. సో ఈ సిరమైడ్ అండ్ విటమిన్ సి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనేది మనకు యూవీ అండ్ ట్యాన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ అస్సలు ఇది వైట్ కాస్ట్ ఉండదు. సో ఇందులో SPF 50+ PA++++ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఇది మనలను యూవీ రేస్ నుంచి బ్లూ లైట్ నుంచి కాపాడుతుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ లో సిరమైడ్స్ అండ్ విటమిన్ సి హైరోలానిక్ యాసిడ్ ఉంది కదా, సో ఈ పవర్ ప్యాక్డ్ సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ యొక్క బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది, స్కిన్ ని బ్రైట్ చేస్తుంది, అంతేగాక మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చూసిరా ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో నా స్కిన్లోకి. అస్సలు వైట్ కాస్ట్ లేదు, కానీ మంచి గ్లో అయితే వచ్చింది కదా. సో మీరు ఇట్లా స్విమ్మింగ్ పూల్లో దిగిన బయట స్వెట్లో షూట్ చేసినా కానీ మీకు అస్సలు ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ అసలు గ్రీజీగా కూడా లేదు. సో ఈ ప్రోడక్ట్ని ట్రై చేయడం మీరు అస్సలు మర్చిపోవద్దు. ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు డాక్టర్ షీట్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా 20% డిస్కౌంట్ వస్తుంది వీళ్ళ వెబ్సైట్లో మీరు పర్చేస్ చేస్తే. ఇంకెందుగా ఫాస్ట్గా రెడీ అయిపోతా. నేను మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకుంటా. సూట్ కేసు తీసుకొని కలుస్తా. సో ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. 2 సూట్ కేసులు, సుబ్బుకి సెపరేట్, మాది మాకు సెపరేట్ అని అనుకోకూర్రి. ఒక దాంట్లో దూసుకునేటి దువ్వెండ్లు ఇవన్నీ టవల్స్ ఒక దాంట్లో, ఇంకో దాంట్లో బట్టలన్నీ పెడుతున్నాను అనమాట. బస్సులో పోతున్నాం మేము. అమ్మో ఎన్నేళ్ళు అయిందా నేను బస్ ఎక్కి. కాబట్టి ఎక్క లగేజ్ ఏం లేకుండా ఇక్కడ వస్తువులు ఇక్కడ వస్తువులు, ఎప్పుడు ఎక్క లగేజ్ లేదంటాం, కానీ ఎప్పుడు సూట్ కేసులు పట్టనే పట్టాయి. చాలా ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇటువైపు అంతా నావి మా ఆయన ఒక సైడ్ పెడుతున్నాను. మళ్ళీ నేను ఏం తీసినా కానీ నా మీద హాయ్ బ్రా, అచ్చిపోయి హాయ్ చెప్పు. మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎక్కిరు బస్సు? 2016లో పోయినాము. నేను అప్పుడు కెరియర్లో కొత్త అయితే గోవా మా పెళ్ళైనాక ఫస్ట్ ట్రిప్. అప్పుడు బడ్జెట్ ప్రాబ్లమ్స్ కదా, అయితే పోయేటప్పుడు బస్సులో పోయినాం. మాకు ఒక టైంలో లాస్ట్ ఇచ్చిరు, అది కూడా సేమ్ ఆర్టీసీ బస్సులు ఇక్కడే ఉండే. ఎత్తుడు ఎత్తేస్తే భయానికి పోయినా మంచిదని చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాం. కట్ చేస్తే ఇప్పుడు చూడు ఎట్లుందో. ఇప్పుడు సంది మందతో ఏడుకోయినా సరే బస్, మంద లాంగ్ డ్రైవ్ ఏదైనా సరే బస్సు, అది కూడా ఇటువంటి బస్సే. సుబ్బయ్యుడే పక్కకించి దేవుడు ఎట్లా అదైపోతుంది అని చూస్తాడు. వాళ్ళు ఎక్కుతున్నారు పోతున్నారు. నిజామాబాద్ కూడా ఇటువంటి బస్సులో పోతారు, కాస్ట్లీ బస్సులో. కాకపోతే మంచి ఏసీ లగ్జరీ బస్సులో పోతారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇట్లా బస్ సంగతి ఎందుకు ఇట్లా చంద్రముఖి లెక్క కాసుల పేరు ఇది అన్నట్టు చేసినావు. మేము అరుణాచలం పోతున్నాం. 12 గంటల జర్నీ. నాకు డ్రైవింగ్ రాదు, సుబ్బుకి డ్రైవింగ్ రాదు. ఈ ముగ్గురు పాపం షేర్ చేసుకొని మబ్బు ఎందుకు అంత అని చెప్పేసి ఇట్లా బుక్ చేసుకున్నాం. చూపి అట్లా వ్యూ చూపి ఏమో చెప్తున్నా ఆయన. సారీ
తొక్కేసిన నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నా ట్రైన్ జర్నీ అన్న బస్ జర్నీ అన్న ఇష్టము. కాకపోతే ఇప్పుడు మీ ట్రైన్ ఎలిమినేట్ చేసిన. ఎంత బుక్ చేసుకున్నా ఎన్ని పైసలు పెట్టినా సరే మీ బర్త్ కన్ఫర్మ్ కాలేదంటారు. తర్వాత ఇది జరగండి ఇది మాదంటారు. పండుకునేందుకు తిప్పాలి, బాత్రూమ్కి తిప్పాలి. ఇంత కూడా కొంచెం బాత్రూమ్కి తిప్పాలి కానీ మేము అడ్జస్ట్ అవుతాం. కానీ నాకు నచ్చింది. సో ఏం ప్లాన్ ఉంది అరుణాచలం? ఏం చేయబోతున్నావు వ్లాగ్లో? ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం? ఏమో న్యూ ఇయర్కి అరుణాచలం పోయినాం. కాకపోతే గిరి ప్రదక్షిణ చేయలేదు నేను. ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ టైమింగ్స్ కూడా మేము అనుకున్నట్టు లేకుండే. దర్శనం చేస్తే గిరి ప్రదక్షిణ చేయలేము, గిరి ప్రదక్షిణ చేస్తే దర్శనం చేయలేము అన్నట్టుండే. అందుకోసం వచ్చేసినాం. మళ్ళీ మేము దీనికి ఎందుకు బస్ బుక్ చేసుకున్నాం తెలుసా? పోయేటప్పుడు ఫ్లైట్ ఒక దాని దగ్గర నుండి ఆ నుంచి మళ్ళీ 2.5 hours కార్ మాట్లాడుకోవాలి. ఇదంతా కథ ఎందుకని బస్ బుక్ చేసుకున్నాం. గిరి ప్రదక్షిణ, దేవుని దర్శనం, అచ్చు సినిమా చూపిస్తున్నాడు. అన్ని ప్లాన్స్. ఎందుకు నీకు ఎందుకు దమ్మంచింది? పండుకో మరి. ఇప్పుడు దాకా వండవు 4 దాకా. సోని ఆడుతున్నారు మా వాళ్ళు. నాది 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 మొత్తం తొండే ఆడుతున్నాను. ఏడాగిర్రు ఫుడ్ కోసం నీ దగ్గర 9 o'clock పోయినట్టే మేము. ఈయన పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫర్. ఈయనకు దీన్ని ఏమంటున్నా కూడా తెలియదు. పిల్లల గురించి అడిగితే చెప్తాడు కానీ గిఫ్ట్ల గురించి ఎందుకు చెప్తాడు? బస్సు ఆటో ఎక్కినాం. పరిస్థితి పెద్ద సమస్య వచ్చి పడిందే. జరుగు, మేము కూర్చోవద్దు ఇక. అక్కడ ఇక్కడ పెళ్ళైతుంది వాడు తప్ప తిందామా? జాతి రత్నాలు రా మీరు. అక్క టిఫిన్ అయిన తర్వాత నేను స్నానం చేసిన. ఈ కప్పు మోకాలు స్నానం చేయలేరు, ఉప్పు మోకాలు స్నానం చేయలేరు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఫ్రెష్ అవుతుంది. తర్వాత మొత్తం ఆట సౌండ్ వస్తుంది. వస్తుంది లేపుదాం. తర్వాత రమణ మహర్షి ఆశ్రమం కోటం. దాని తర్వాత 4:30 or 5 గిరి ప్రదక్షిణ చేస్తాం. మామూలు ఇక్కడ పంచలు టవళ్ళు కొనుక్కుంటారు దర్శనాల కోసం, గిరి ప్రదక్షిణ కోసం. పట్టవా? అదొక సందు ఉంటుంది కదా. ఈయన పేరు ఆర్జే మగేష్. గిరి ప్రదక్షిణ గైడ్ చేస్తాను. నేను మగేష్ అని మగేష్ అని. సో మాకు అనుకోకుండా కలిసిండు సడన్ గా సర్ప్రైజ్. అక్క తిన్నావు మళ్ళీ ప్యాక్ చేయించుకున్నావు ఎవరికి? అరే అవును అగ్గో మెడికల్ షాప్ తీసుకోవద్దు బావా. మేము కూడా చూపించాడు. రాళ్ళు లెక్క మెట్ల లెక్క ఉన్నాయి అంటున్నారు రాళ్ళు. రమణ మహర్షి ఆలయం కోట ఆశ్రమం. సారీ. పాలకూర పప్పు, పొడులు, నెయ్యి, నిమ్మకాయ పచ్చడి, కందిపొడి, అన్నమే తిరిగి నీకు గంటే పిలికేసుకున్న పిల్లలు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, డిస్టర్బెన్స్ ఉండకుండా జుట్టు వేసుకున్నా ఉంటా. జుట్టు అప్పటిదాకా ఉంటుంది. ఎందుకుండదు? పీక్తాను నువ్వు ఇక. కాయలు వేసుకుంటా జుట్టు. కాలేజ్లోనా? నేను ఇప్పుడు కాలేజీ పోతున్నా. మరి అరుణాచలం కాలేజ్. హలో, మా ప్రిన్సిపల్ శివుడు. ఏం కాదు, శివుడు దేవుడు అని. ఆశ్రమంకి వచ్చినాం. ఇక్కడ కొండ ఎక్కితే మొత్తం అరుణాచలం కానొస్తుంది కదా, అందుకోసం తిప్పల వాళ్ళు మరిపోతున్నాం. అందుకే జిమ్ చేయాలి రోజు. దమ్ రాదు. దమ్ ఇంకుంటుంది కంటే చికెన్ అవుతుంది. 5-10 నిమిషాలకే డక్కదు.
నీ పక్కకు పామున లేవు అంత లేదు. చిన్నప్పుడు ఆడ అప్పటి సంది కెమెరా పెట్టుకొని నన్ను ప్రాంక్ చేద్దామని చెప్తాడు. మెడలు ఇరిచేస్తా బిడ్డ, ఏం నాటకాలు చేసిన ప్రామిస్ చేసిన. ఇప్పుడు నా మీద ఏమనలేమన్నారు, డిస్కస్ చేయలేదు. ఇప్పుడు చెప్పిన బాగా సహాయం చేస్తా. కెమెరా పెట్టగానే కంటెంట్ ఇచ్చేదమ్మా కదా. నన్ను భయపెట్టుడు ఇవ్వంటాను కాదు. నీకు తమిళ వచ్చా? రాదు. ఇంతకేం మాట్లాడతారు? పెళ్లి కావాలని మొక్కొక్క గయాన్ని ఇంటికి పెళ్లి కావాలని వచ్చింది. అయిపోయిందా ఎనర్జీ? అయిపోయింది. అంతేనా? అంతే. అంతేనా? అంతే. నాకు ఎవరు ప్రైజ్ ఇచ్చేది లేదు. నేను అట్లా పోను, గమ్యస్థానానికి పోయే పోతా. A few moments later. అతను చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ వ్యూ కోసమే ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చినాం. దాదాపు ఒక 2.5-3 కిలోమీటర్లు. ఇదంతా అరుణాచలం. చూస్తురా అక్కడ గోపురాలు కానొస్తుంది. మొత్తం 8 అంతా అరుణాచలం. సో ఇది నేను పెట్టలేదు, ఫారినర్స్ ఇక్కడికి వస్తారు కదా, అండ్ అట్లనే మనోళ్ళు కూడా మొత్తం మంది పెడతారు. ఇట్లా ఒక రాయి మీద ఒక రాయి అట్లా పెట్టి ఇట్లా గుట్ట లెక్క పెడితే అది నిలబడితే మన కోరిక తీరుతుందని అలా నమ్మకం. అందుకోసమని ఇట్లా పెట్టిర్రు అనమాట. మన పెద్దమ్మ తల్లి ఇలా కాయిన్ నిలబెడతారు కదా, సేమ్ అట్లనే. కానీ నేను ముందే రిజల్ట్ తెలుసుకోలేదు, ఎగ్జామ్ కూడా రాయదలుచుకోలేదు కాబట్టి చూసిపోతా అంతే, మొక్కుతా అంతా శివయ్య ఆజ్ఞ. ఇక కమాన్. ఇప్పుడు పైకి ఎక్కి దిగిన దాని ఫీడ్బ్యాక్ ఏంది పరిస్థితి? చాలా బాగుంది. ఇప్పుడు దేవుడిని ఇట్లనే చూస్తాం కదా మనం, రీల్స్లలో వీడియోలలో చూసి ఇట్లా గోపురాలు, అదే దీని స్పెషాలిటీ కదా, 4 దిక్కులు ఉంటాయి. అది చూసినాం కాబట్టి పడ్డ శ్రమ అంతా అబ్బా ఏం కాదు, చూసినాం ఒక వ్యూ ఖాళీగా 1 టైం అన్నట్టు అనిపించింది. రోడ్డు ఇట్లా పైకెక్కి బ్యాక్ రావడం, పైకెక్కి బ్యాక్ రావడం, ఆనే ఉండిపోకుండా. మా ఆయన బాగా జోకులు వేస్తాండి, నడుమ నవ్వు రాకున్నా నవ్వండి ప్లీజ్. ఇది కొంచెం ఇస్తావా? ఒక పిన్ ఏమన్నా ఉందా? లేదు కదా. గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం. బొట్ట పెట్టించుకుంటాం. సో ఇట్లా గిరి ప్రదక్షిణ చేసేల కోసం మధ్యలో బాత్రూమ్లు ఉన్నాయన్నమాట, లేడీస్కి జెంట్స్కి. సో ఈ ఏరియా అంతా కూడా అటొక్క గుడి లేకపోతే ఇటొక్క గుడి, ఇట్లా గిరి ప్రదక్షిణ అయిపోయేదాకా అన్ని గుళ్ళే కానొస్తాయి. మా ఆయన బ్యాక్ వాక్ చేస్తుండే. ఏం సంగతి గంగుల్? సో ఈ కొండ బండ గుర్తు, ఈ కొండ చుట్టూ చేసేదాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. గిరి అంటే కొండ, దాని చుట్టూ చేసేదాన్ని ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ.
అండ్ అక్కడ రూట్ మ్యాప్ ఉంది. సో ఇట్లా ఎక్కడెక్కడ ఏం గుళ్ళు ఉన్నాయి, ఏం లింగాలు ఉన్నాయి అంతా రూట్. ఇప్పుడు మేము 4/14కి వచ్చినాం. ఏడుంది 4/14? ఈ బ్లాక్ కలర్ మార్కుంది ఆరోమా. ఆడికి వచ్చినాం. ఇంకా 4/14కి వచ్చినాం. ఇంకా కొంచెం తిరిగితే అయిపోతుంది. సో అరుణాచలంకి ఎందుకు వచ్చినాం అంటే మేము ఆల్రెడీ న్యూ ఇయర్కి వచ్చినాం. కాకపోతే అప్పుడు నేను వ్లాగ్ తీయలే, ఓన్లీ దర్శనం చేసుకున్న. ఫుల్ క్రౌడ్ ఉండే. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా చూసుకొని వచ్చినాం అనమాట. అందుకోసం మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నా. సో అరుణాచలం కట మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడే, శివయ్య అనుకున్నప్పుడే ప్రదక్షిణ అయినా దర్శనం అన్న అవుతుందట. నాకు అప్పుడు దర్శనం అయింది, ఇప్పుడు ప్రదక్షిణ అవుతుంది. సో మస్తు మంది ఏం చెప్తారంటే అరుణాచలం తర్వాత అరుణాచలం ముందు అంటే శివుని దర్శనం ముందు, దాని తర్వాత మ్యాజిక్ని చూస్తారని చెప్తుర్రు. నేను న్యూ ఇయర్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకానైతే చూసిన, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన మ్యాజిక్ అయితే ఇంకా రాలేదు. అందుకోసమే ఈ గిరి ప్రదక్షిణ డ్యూ ఉంది కదా, దీనివల్ల నేనేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాను అనమాట. ఏది ఎక్స్పెక్ట్ చేసి చేయొద్దు అని అంటారు, బట్ నాకు కొన్ని థింగ్స్ కావాలి కాబట్టి నేను చేస్తున్నాను గిరి ప్రదక్షిణ. సో ఇది మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కొండ, ఆ కొండ చుట్టూ చేసేదాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. కొంతమంది సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు, కొంతమంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, కొంతమంది ఉత్తగా నడుస్తున్నారు. ఎవరు ఓపికకు తగ్గట్టు అలా నడుస్తున్నారు, దేన్ని తప్పు పట్టేది లేదు. అండ్ సేమ్ మన తిరుపతిలో ఉన్నట్టే ఇట్లా కొబ్బరి బొండాలు, ఐస్ క్రీమ్లు, వాటర్లు, బజ్జీలు అన్నీ మనకు దొరికితే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో గిరి ప్రదక్షిణకు వచ్చేటప్పుడు వీకెండ్స్లో కాకుండా, దర్శనానికి వచ్చేటప్పుడు కూడా వీకెండ్స్లో కాకుండా నార్మల్ టైంలో వస్తే మంచిది. ఇది నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్ నుంచి నేర్చుకొని మీకు చెప్తున్నా. నా బొట్టు మంచిది ఉంది కదా. ఒక్కొక్క వికెట్ డక్అవుట్. ఎన్ని కిలోమీటర్స్ అయింది గంగుల్? 4 కిలోమీటర్స్. మా వాళ్ళు సాక్షులు తీసుకుంటున్నారు సేఫ్ సైడ్గా. కొంచెం చిన్న చిన్న రాళ్ళు గుచ్చుతున్నాయి, మందంగా ఉన్నాయి, వేసుకుంటే మంచిది అని. చాయ్ కూడా తాగుతున్నాం. ఓహో 10కి అంటే ఈ 10కా? 6 అయినా ఇంకో 4 కాగుదాం అంటున్నావా? 4.5. ఓకే. కొంచెం కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అయితే ఇక్కడ ఫుట్ మసాజర్ చూపిస్తా చూడండి. ఫుట్ మసాజర్ ఎంతనట గంగుల్? 20, 30, 40, 50. ఓకే. ఏది పెట్టుకుంటారు? 30, 40, 50. 20, 30, 50. స్టార్ట్ చేస్తాను. సోని గడికి ఫస్ట్. టికెట్ అవుట్ క్యాండిడేట్ అవమానాలను చూసి పెదరాయి లెక్క లుక్కి పట్టుకొని వస్తుండే. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. పేరుకు పెద్ద రాయుడు. మేము స్ట్రాంగ్గానే నడుస్తున్నాం కానీ దేవుడు, వానదేవుడు బ్రేక్ ఇచ్చింది. చూసి వెనకాల ఎట్లా ఆనబడుతుందో. ఇది ఎవరి కోసం ఇచ్చిండంటే సోనుగాడి కోసం ఇచ్చిండు. ఆడ కూర్చొని మంత్రం వేసి వచ్చిండు. కథం చెప్పు. ఇంతకుముందు ఏమో స్టోరీ చెప్పినావు కదా, ఏంటిది? అడిగింది దేవుడు అసలు ఇందాక ఇట్లా దేవుడా నాకు కాలం వస్తున్నాయంటే దేవుడు ప్రత్యక్ష ఏమైందిరా కొడుక, ఎందుకు అట్లా అసలు ఎందుకు నడుస్తున్నావు అంటే నావడ తెలియదు, అక్క పట్టుకొచ్చింది నడుస్తున్నా అంటే ఫస్ట్ నీకు కోరిక కావాలి, ఫస్ట్ కోరిక అంటే ఇలా గ్యాపీ భయ వాళ్ళు దావగొడుతున్నారు అని చెప్పేసి అంతే పదాస్తాని వర్షం గుర్తించింది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. నువ్వు నీ పేరు సోను సుధీర్ కాదు, సోది సుధీర్ అని పెట్టుకో, సెట్ అవుతుంది. ఇప్పుడు మూలకి చిన్న చెప్పండి కంటానే మొత్తం ప్రెసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఓత్సాహం వర్షం బంద్ కావాలని మొక్కు. మరి వర్షం బంద్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు ఈ ఎర్త్ ఎందుకు ఫామ్ అయింది? మార్స్లో కూడా మనుషులు ఉంటారా? మాతో పాటు ట్రిప్కి సుబ్బు వచ్చిండు కానీ కనిపిస్తలేడు. మొత్తం రూమ్కే అంకితమైంది. ఫుల్ ఫీవర్ పాపం కొడుకు. ప్రెస్టేజ్ దయ్యం పట్టినట్టుంది. వీడికి రాగానే ఏదో నోట్ అవుతుంది. ఏమంటావు?
వీడు నాకు మిత్రద్రోహం చేసిండు. వీళ్ళు ఆ రూమ్ లో నాకు అసలు నడవడానికి వస్తలేదు. వీళ్ళిద్దరు వచ్చేసి అసలు మొత్తం గూస్ బంప్స్ వచ్చేసింది. మా ఆయననేమో పాపం చిన్న పాదం రోజు పాదం కదా అట్లా అన్నాడు. సర్లే వీళ్ళు చూడాల పాపం నా కోసం కష్టపడాల్సి నేను డోర్ తీసుకొని వచ్చారు కదా. 6 కాలం అప్పుడు ఏమైనా సొన్ను సెట్ అయినా నాకు ఏం లేదు. ఇప్పుడు నేను నార్మల్ ఉన్నా అంటుండు. నేనేమో గోడ పట్టుకొని దేక్కుంటూ వచ్చిన సగం ముగ్గురు పెట్టుకుంటా నీళ్ళు ఎక్కించిండు. చక్కగా నిల్చుడు వాడు. పొద్దున 5 గంటల దర్శనంకి రెడీ మేము. సోనియా ఆర్ యూ ఓకే? ఊరుకురా ఫాస్ట్ ఊరుకు మెల్లగా ఊరుకు. నడవలేకపోతుంది దరిద్రుడు. ఊరుకురా అద్దుదా. సోనియా 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 స్వీట్ స్వీట్ సోనియా. మా ఆయన పాపం కాలు గంగలా కలిసినాయి. శివయ్య అసలు ఈయన అసలు విఐపి అంటే వివిఐపి. బస్ ఎలా కనబడ్డాడంటే మళ్ళీ ఇప్పుడు కనబడతాడు. రాత్రి కనబడ్డాడు తినేటప్పుడే. అంత మంచి జరగాలి. నేను కోరుకుని కూడా జరగాలని మొక్కండి ప్లీజ్. అరుణాచలం ప్రాంగణంలో మొక్కుతున్నాం మీ అందరి కోసం. త్రీ 4 5 6 చిన్నగా కనిపిస్తుంది. అది 7 8 ఎందుకంటే 300 years ఓల్డ్ ట్రీ అంటే టెంపుల్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీ ఇయర్ దేవుడు వచ్చి 10 రౌండ్లు వేస్తారంట ఇక్కడ. అవునా? 300 years ఓల్డ్ చెట్టు. రెండు వేరు వేరు చెట్లు కానీ ఒకటే పెరిగినాయి. ట్విన్స్ ఇవి. ఎట్లయింది పిల్లలు అరుణాచల దర్శనం? అజార్ ఫస్ట్ ప్రైజ్. సుబ్బు నీకు? నీది విఐపి. అసలు పొద్దున్న లేచి దర్శనం చేసుకున్నావు. వివిఐపి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. అన్ని ఎక్కడెక్కడ జాయింట్ వస్తాయి. కొత్త చెప్పులు కూడా కొనుక్కుంది అక్క. చెప్పులు కొనుక్కున్నా, కాళ్ళు నొప్పిపోయినాయి. దేవుడి దగ్గర పోయినాక అట్లా అనద్దు కానీ నొప్పున్నది కదా అనాల. అంటే నెక్స్ట్ టైం బై బై చెప్పేసి వచ్చినాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మెడికల్ కాలేజ్ దగ్గర వెయిట్ చేయమన్నారు. మంచిగా చెమటలు దోమలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేవు. సో శివుడు ఏమంటారు, ఆయన మైండ్ సెట్కి తగ్గట్టే మాది అయిందనమాట. ఇట్లుంటే అట్లా బతకాలని ఇక్కడ వేసారు. బస్ వచ్చేదాకా ఏం చేయలేం, బతుకుతున్నాం. అదే ఒకటి నేర్చుకొని పోతున్నాం ఇంటికి. ఏమవుతుందో తెలియదు. బస్సులు ఎక్కినాక మళ్ళీ డిన్నర్ చేసినాక వీడియో చూపిస్తాను మీకు. బాయ్ బాయ్ అప్పుడు చెప్తాను. ఓకేనా? సుబ్బు జ్వరం తగ్గింది అరుణాచలం రాదని. బస్ ఎక్కేసినాం ఫైనల్గా. కార్లతో ముందు నాకు ఇంట్రడక్షన్ చేసినాము. కార్ నడిపిస్తుంది. కష్టమవుతుందని నేనే చెప్పిన. డైరెక్ట్ ఫ్లైట్ లేదు, ట్రైన్ ఉంటుంది కానీ ఆ బుకింగ్లు మాకు ఎప్పటికీ అర్థం కావు. మేము చచ్చిపోయేదాకా కూడా అది నేర్చుకోలేము. అందుకోసమే కంఫర్ట్గా బస్కి వచ్చేసినాం.
బాయ్ చూపిరా బాయ్ బాయ్